ఎప్పుడూ ఒకే స్టైల్ చికెన్ కర్రీ చేసుకొని బోర్‌గా ఫీల్ అవుతున్నారా? హాయ్ ఎవ్రీవన్. ఈసారి ఇలా సెమీ గ్రేవీ చికెన్ కర్రీ చేసుకోండి. చాలా బావుంటది. బయటని కూడా మీరు బాగా ఎంజాయ్ చేస్తారు. ఇంకా చికెన్ కర్రీ ప్రాసెస్‌లోకొచ్చేసరికి ఆయిల్‌లోని జీలకర్ర, కాశ్మీరీ రెడ్ చిల్లీ ఉంటాయి కదండీ! అవి యాడ్ చేసుకోండి. అవి మీ దగ్గర లేకపోతే ఎండుమిరపకాయలు యాడ్ చేసుకోండి. ఈ కాశ్మీరీ రెడ్ చిల్లీ వల్ల కొంచెం కలర్ అనేది బాగా కనిపిస్తదనమాట గ్రేవీలోని. మన ఎండుమిరపకాయలకి ఆ కలర్ అనేది అంతగా కనిపించదు. అండ్ ఇది ఎండుమిరపకాయలైతే కారంగా ఉంటాయి బాగా. కాశ్మీరీ రెడ్ చిల్లీ కొంచెం కారం తక్కువ ఉంటాయన్నమాట. అండ్ ఆనియన్స్ అలాగే టమాటా రెండిటిని యాడ్ చేశాను. ఇవి కొంచెం బాగా ఎగిన తర్వాత దీన్ని కొంచెం చల్లారబెట్టి మిక్సర్ పట్టుకున్నాననమాట. నెక్స్ట్ వచ్చేసరికి మళ్ళీ సేమ్ ప్యాన్‌లోనే కొంచెం ఆనియన్స్ చిన్న ముక్కలుగా చేసేసి దాన్ని ఫ్రై చేసుకున్నాను. అలాగే పసుపు కూడా కొంచెం యాడ్ చేశాను. ఇవి కొంచెం బాగా వేగిన తర్వాత అదేనండి బ్రౌన్ కలర్‌లోకి వచ్చేసిన తర్వాత మనం చికెన్‌ని యాడ్ చేసుకోవాలి. మీకు చికెన్ గ్రేవీ కర్రీ ఇష్టమా? లేకపోతే చికెన్ ఫ్రై ఇష్టమా? నాకైతే చికెన్ ఫ్రై ఇష్టం. మా అక్కకి చికెన్ గ్రేవీ ఇష్టమనమాట. పెళ్ళవ్వక ముందు నా కోసమని మా అమ్మ ఒక వారం చికెన్ ఫ్రై, ఒక వారం చికెన్ గ్రేవీ చేసేది. ఇప్పుడు ఈ ప్రాసెస్ తెలిస్తే పాపం ఇద్దరికీ నచ్చేలా ఇలా చేసేద్దనేమో. ఇంక కొంచెం ఆనియన్స్ వేగిన తర్వాత కరివేపాకు యాడ్ చేసుకున్నాను. కరివేపాకు కూడా యాడ్ చేసుకున్న తర్వాత చికెన్‌ని యాడ్ చేశాననమాట. ఎప్పుడైనా చికెన్ వేగంగా ఫ్రై అవ్వాలి అంటే లిడ్ పెట్టి కుక్ చేసుకోండి. అలా అయితే చికెన్‌లో వాటర్ అన్నీ ఊరుతాయి. తర్వాత చికెన్‌లో వాటర్ అన్నీ ఆవిరైపోయినప్పటికి చికెన్ బాగా కుక్ అయిపోతది. ఇలా మనం లిడ్ పెట్టుకొని ఎప్పుడు కుక్ చేసుకోవాలి అనంటే, ఒక ఫ్రై చేసినప్పుడు లేకపోతే సెమీ గ్రేవీ చేసుకున్నప్పుడు పెట్టుకోవాలి. ఎందుకంటే మనం ఎక్కువ వాటర్ అనేది యాడ్ చేయం కదా! ఫ్రైకైతే అసలు వాటర్ యాడ్ చేయము. సో, మనం లిడ్ పెట్టుకొని కుక్ చేయడం వల్ల వాటర్ అనేవి చికెన్ నుంచి మనకి ఫార్మ్ అవుతాయి. తర్వాత ఆ వాటర్‌తోనే చికెన్ అనేది కుక్ అవుద్దనమాట. సో, అందుకని లిడ్ పెట్టుకొని కుక్ చేయడం వల్ల వేగంగా వేగుద్ది. చికెన్ ప్రాపర్‌గా కుక్ కూడా అయితది. ఇలా లిడ్ పెట్టుకొని తీసిన తర్వాత వాటరు అంతా మనకి అబ్జర్వ్ అయిపోయి ఆయిల్ తేలేటప్పుడు మనం ముందుగా మిక్సర్ చేసుకున్నాం కదా పేస్ట్‌ని, ఆనియన్స్ అండ్ చిల్లీ ఆ పేస్ట్ ఇక్కడ యాడ్ చేశాను. ఇలా యాడ్ చేసిన తర్వాత కొంచెం మనకి వేగిన తర్వాత మనం దీనిలోని మసాలా వేయాలి. నా దగ్గర ధనియా పౌడర్ ఉంది. అందుకని నేను ధనియాలు దాంట్లో వేసుకోలేదు. జీలకర్ర పౌడర్ లేదు కాబట్టి జీలకర్ర నేను యాడ్ చేశాననమాట. సో, ఇప్పుడు కొంచెం గరం మసాలా, అలాగే చికెన్ మసాలా, ధనియా పౌడర్ మూడిటిని యాడ్ చేశాను. అలాగే సాల్ట్‌ని కూడా యాడ్ చేశాను. ఇక్కడ మనం కొంచెం కారం చెక్ చేసుకొని, కారం అనేది మనం వేసుకోవాలి. కాశ్మీరీ రెడ్ చిల్లీలోని కారం తక్కువ ఉంటది కాబట్టి నాకు కొంచెం కారం ఎక్కువే పడింది. మీరు ఎవరైనా ఎండుమిర్చితో చేసుంటే కొంచెం కారం చూసుకొని యాడ్ చేసుకోండి. ఎందుకంటే కంపేర్ టు ఎండుమిర్చి కన్నా కాశ్మీరీ రెడ్ చిల్లీలోని కొంచెం కారం తక్కువగా ఉంటది కదా! ఇక మసాలాలన్నీ కొంచెం మనకి మగ్గిన వెంటనే వాటర్ మనం చాలా తక్కువ వేసుకోవాలనమాట. ఎందుకంటే ఇది సెమీ గ్రేవీ కర్రీ కాబట్టి గ్రేవీలా చేసుకుంటే కొంచెం ఎక్కువ వాటర్ వేసుకున్నా పర్వాలేదు. నేను కూడా ఫస్ట్ టైమే ఈ ప్రాసెస్‌లోని చికెన్ కర్రీ అనేది చేయడం. కానీ చాలా బాగొచ్చింది. ఇంక నుండి మా ఇంటికి ఏ రిలేటివ్స్ వచ్చినా ఈ ప్రాసెస్‌లోనే కర్రీ చేసి పెడతాను. అంత బా వచ్చిందనమాట. అండ్ కర్రీ కలర్ చాలా బాగా వచ్చిందనమాట. మంచి రెడ్ కలర్‌లోని ఇంకా వీడియోలో కన్నా బయట చూస్తే చాలా రెడ్ కలర్‌లో వచ్చింది. ఎందుకంటే నేను కాశ్మీర్ రెడ్ చిల్లీ యాడ్ చేశాను కదా! దానివల్ల కలర్ వచ్చిందనమాట. ఆర్టిఫిషియల్ కలర్స్ అయితే నేను యాడ్ చేయలేదు. ఇంకా కర్రీ కొంచెం దగ్గరకొచ్చేసింది అన్నప్పుడు కొత్తిమీర కట్ చేసి కర్రీలో వేసేసాను. వేసేసి కలిపేసాననమాట. చాలా మంచి టేస్ట్ అండ్ కలర్ వచ్చింది. ఈసారి ఈ ప్రాసెస్‌లో మీరు చికెన్ చేసి పెట్టండి. మీ ఇంట్లో వాళ్ళు ఖచ్చితంగా మెచ్చుకుంటారు. ఈ వీడియో ఎంతవరకు చూసారంటే ఎంతో కొంత నచ్చే ఉంటుంది కదా! ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయొచ్చు కదా! అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వాళ్ళకి షేర్ చేసి సపోర్ట్ చేయమని చెప్పొచ్చు కదా! ఇంతేనండి. ఈ వీడియో గాని మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.